ఈరోజు వీడియో ఏంటంటే అనే కన్నా మీకు చూసి అర్థమైపోయి ఉంటుంది లావణ్య ఎప్పటి వీడియో ఇప్పుడు పెడుతుందని. సో పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మీకు లాస్ట్ వీడియోస్లో చూపించాను కదండి, మేము న్యూ ఇయర్కి ఎక్కడికి వెళ్ళామనేది ఒక వీడియో పెట్టాను. అండ్ అలాగే 31st నైట్ మేము ఎలా గేమ్స్ ఆడుకుని ఎలా ఎంజాయ్ చేసాము ఫుడ్ అది అని చెప్పి ఒక వీడియో పెట్టాను కదండి. ఇదైతే థర్డ్ వీడియో, లాస్ట్ వీడియో అనమాట ఈ న్యూ ఇయర్కి సంబంధించిన వీడియోస్లో. అంటే న్యూ ఇయర్ కాదు, 31st నైట్ జనవరి 1కి సంబంధించిన వీడియో అనమాట. సో ఇదేంటి ఎర్లీ మార్నింగ్ అనమాట, అంటే జనవరి 1 మార్నింగ్. ఇంకా మార్నింగ్ లేచి నేనైతే ఫ్రెష్ అయిపోయాను, రెడీ అయిపోయాను. మనకి రూమ్లో కెటిల్ ఇస్తారు కదండి, అక్కడైతే కాఫీ కలుపుకొని తాగుతున్నాం అనమాట నేను మా హస్బెండ్. జస్ట్ ఏంటంటే ఇక్కడ వ్యూ చూపిస్తున్నాను మీకు. నైట్ చూపించాను కదండి, అదంతా కూడా మళ్ళీ అలా చూపిస్తున్నాం అనమాట. వాయిస్ ఏంటి అలా వస్తుంది అనుకోకండి, సంక్రాంతికి ఊరెళ్ళి వచ్చాం కదా, కోల్డ్ కాఫ్ అనమాట. ఊరు వెళ్ళిన తర్వాత ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే అసలు కుదరలేదండి. ఇంకా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం అవన్నీ అనమాట. కుదిరితే ఆ వీడియోస్ ఏమైనా ఉంటే పెడతాను మీకు నెక్స్ట్ వీడియోస్లో. ఇంకా బిందు నేను అయితే రెడీ అయిపోయాము. దీపిక గారు అయితే ఇంకా బయటికి రాలేదు, రెడీ అవ్వలేదన్నమాట అప్పటికి. ఈలోపు అలా వ్యూ చూపిందాము, నైట్ చూపించాం కదా అని చెప్పి బిందు నేను అయితే అలా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. మనకి సమ్మర్లో అయితే ఇలా ఖాళీ ఉండదు కదా, ఎర్లీ మార్నింగ్ అందరూ స్విమ్మింగ్కి వచ్చేస్తారు. ఇది వింటర్ కాబట్టి స్విమ్మింగ్ పూల్ అంతా కూడా ఖాళీగా ఉంది. బాగుంది, ఇక్కడ మీకు షేర్ చేద్దామని చెప్పి అలా చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే నా డ్రెస్ చూపిస్తున్నానండి. ఇది మనకి కెమెరాలో లైట్ గంధం కలర్ కనిపిస్తుంది, కానీ కొంచెం ఎల్లోలో లైట్ ఎల్లో అనమాట. చాలా కంఫర్ట్గా ఉంది, బాగుంది. సింపుల్ డ్రెస్సెస్ తెచ్చుకున్నానండి నేను. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికి జర్నీయే కదా అని చెప్పి. ఇక్కడైతే ఇలా ఉందన్నమాట, ఐ లవ్ మ్యాంగో విలేజ్ అని చెప్పి జస్ట్ అలా మీకు షేర్ చేస్తాను. ఇక్కడ మా హస్బెండ్ అయితే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నారు, అలా వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు. నేను నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. చూసారు కదండి, ఈ హట్స్ అయితే చాలా బాగున్నాయి. దీపిక గారు కిరణ్ గారికి అయితే ఈ హట్ అయితే వచ్చిందనమాట. అంటే ఇద్దరే కదా, గీతు రువాన్ అయితే రాలేదు, వాళ్ళు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మేము ఫ్యామిలీతో వచ్చాం కదా పిల్లలతో అని చెప్పి మాకు సపరేట్ రూము. ఈ హట్స్ కూడా చాలా బాగున్నాయండి, కాకపోతే లోపల విండో అది లేదు అన్నారు, కానీ చూడడానికి బయట నుంచి అయితే బాగుంది. బిందు నేను ఏంటంటే ఇక్కడ డిఫరెంట్గా ఫొటోస్ దిగేస్తున్నాం. పక్కన దీపిక గారు అయితే వచ్చారనమాట, నేను వస్తున్నానని చెప్పి. ఈ హట్ దగ్గర నుంచుని కొంచెం బయట నుంచుని అలా డిఫరెంట్ స్టైల్స్లో అయితే ఫొటోస్ దిగేసి మళ్ళీ ఇలా కొంచెం ముందుకు వస్తున్నాం అనమాట. మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా, ఇదంతా అంటే ఒక విలేజ్ థీమ్లో పెట్టారండి. అలా ఎద్దుల బండి అలాగంట. ఇక్కడ ఏంటంటే కాఫీ తాగుదాం అని చెప్పి నేను ఆల్రెడీ తాగేసాను, మళ్ళీ ఫ్రెండ్స్తో మళ్ళీ తాగుదాం అని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. దీపిక గారు నేను బిందు కాఫీ తాగిన తర్వాత ఇక్కడ ఏంటంటే కొంచెం బయటకు వచ్చాం, అంటే గేట్ బయటకు అనమాట. వచ్చి కెమెరా అక్కడ పెట్టి సరదాగా నడుచుకుంటూ వద్దాము, వీడియో బాగుంటుంది అని చెప్పి కిరణ్ గారు, దీపిక గారు, నేను, మా హస్బెండ్ అనమాట, నలుగురు అలా నడుచుకుంటూ వస్తున్నాము. ఎర్లీ మార్నింగ్ కదా అండి, చాలా చల్లగా హాయిగా ఉందన్నమాట. ఈ రోడ్ అంతా కూడా చాలా బాగుంది. ఫుల్ ఎంజాయ్ చేసామండి. మేము ఉన్నది ఒకే రోజైనా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇది ఏంటంటే మెయిన్ గేట్ అనమాట. మెయిన్ గేట్ నుంచి అలా లోపలికి వెళ్తూ మీకు చూపిస్తున్నాను చూడండి. బన్ను ఏంటంటే ఇంటికే కదా అని చెప్పి నార్మల్ డ్రెస్ వేసుకున్నాడు. ఇంకా నిన్న మంచి డ్రెస్ వేసాడు కదా అని చెప్పి ఇది తెచ్చుకున్నాడు బన్ను. లోపలంతా కూడా ఇలా ఉంటుందండి, మీరు ఎప్పుడు వెళ్ళకపోతే ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్తో వెళ్ళినా ఫ్యామిలీస్తో వెళ్ళినా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మనం. ఇక్కడ
ఇక్కడైతే దీపిక గారు నేను కొన్ని స్టిల్స్ అయితే ఫొటోస్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మేము గేమ్స్ లో గెలిచాం కదండి, ఆ గిఫ్ట్స్ అయితే తీసుకుంటున్నాము. చూడండి. इधर लाओ माइक खोल तो लाओ हां माइक खोल ये इचू आर्यन इटू ये इगो आर्यन इटू वाओ आर्यन డాడీ వచ్చింది డాడీ వావ్ ఆర్యన్ గిఫ్ట్ వచ్చిందా వీడికి వచ్చిందని కానీ ఆడికి వచ్చిందని బాగా ఓపెన్ చేయట్లేదు ఇది ఓపెన్ దా నెక్స్ట్ బ్రో కంటిన్యూ చేయి మళ్ళీ ఎడిటింగ్ చేసుకుంటే టైం వేస్ట్ అయిపోయింది కట్ చేసుకోవాలండి బాగుంది డబ్బులు కొట్టుకుంటున్నారు చూడండి అన్న కవర్ చేస్తున్నారు అదండి ఓకే ఏ వెరీ గుడ్. ఇందులో ఫొటోస్ తీయాలా సరే అన్న మర్చిపోయాను ఈ ఫొటోస్లోనే అది ఉంటుంది కదా అది ఆగిపోద్ది ఓకే ఫొటోస్ తీసారా తీయలేదన్నా అంటే వీడియోలో కట్ చేసుకోవచ్చు ఇది కదిలిపోతుంది అందుకు దాంతో ఫొటోస్ తీసేచ్చారు వీడియో అవును తీయచ్చు దాంతో అవుతుందా అన్నాను అలాగే మళ్ళీ ఆగిపోతుంది అదే అన్నా ఫొటోస్ అక్కడ రికార్డ్ అవుతుంది ఫోటో చిటికలు ఆర్యన్ దా ఓపెన్ చేస్తుందా ఆర్యన్ ओपन कर एक बार ग्लास ओपन కానీ ఫోటో ఇలా పక్కన ఉంది చిటికలు तू भी जा ले ले रानी आंटी ఇచ్చేయండి వెళ్ళ బన్నేడి బన్ను లోపల అది రారు ఇప్పుడే బన్నుకు రమ్మనండి బన్ను ఎవరికో పాపకు ఎవరికో రమ్మనండి తెలియదు ఇచ్చేయండి మిగతా అది నాట్ ఏ స్మెల్ అయితే చూడు ఆ బుడ్డి పాపకి ఏమి లేదా బుడ్డి పాపకి ఏమి లేదా మరి పాప నెక్స్ట్ రెడీ అవుద్ది ఇది కూడా వస్తుందా నైట్ అంతా డిస్టర్బ్ చేయకుండా టీవీ చూసినందుకు బన్నుకి ఇప్పుడు నవ్వాడు చూసారు ఎన్న నుంచి మావాడు ఇంకేం చెప్పండి అయ్యేవరికి ఏ పనసకాయ మాకే ఇవ్వాలి కార్డ్స్ గేమ్ కాదు వచ్చేయండి మరి బాధ లేదా మీది ఉంది మీది మీరు అల్లది గెలిచారుగా హృదయాలు ఫాస్ట్గా పెట్టాం ఆర్యన్ బోల్ గిఫ్ట్లు ఈరోజు బోల్ గిఫ్ట్లు రెడ్ అండ్ ఆరెంజ్ ఓకే నెక్స్ట్ కలీల్
గెస్ ద ఐటమ్ ఆన్ ద పేపర్. ఓ ఏ మేము చెప్పామమ్మా కరెక్ట్గా. మంచి సెలెక్ట్ చేసుకున్నాడు వాటర్ అని. సింపుల్ సెలెక్ట్ చేస్తున్నారు. అదే చూసారా, ఇలా చూడండి, అదే ఇలా చూడాలి. చూడండి మీరు కవర్ చేసేస్తున్నారు మీ వైఫ్ని. ఓకే ఫుల్ హౌస్ కిరణ్ అండ్ ఫ్యామిలీ వచ్చండి. ఆరెంజ్ బాగా తిన్నందుకు. ఏ ఆరెంజ్ మా ఆయన తిన్నారు బాగా. అదే అండి. గిఫ్ట్లు అన్నీ మీయేనమ్మా. ముందా జంక్షన్ అన్న బ్యాలెన్స్ కి మీదే. ఏ మేము మళ్ళీ గెలిచామా? ఫోటో తీయాలి. అది బిందు అది తీసుకోండి చిన్నది. ఆంటీ అమ్మి తిన్నది బిందు. అవును అవును ఆంటీ మీది, అది మీదే. ఫస్ట్ కప్స్ ఆంటీ నీకు ఇస్తారు, నువ్వు తీసేస్తావు. ఇది నీది, అది నాకు. బిందుకు దేవు బిందుకు దేవు ఫస్ట్. ఆంటీ మమ్మీకి ఒకటి ఇచ్చండి. అందరికి గిఫ్ట్లు ఇచ్చినందుకు. ఎవరో 2 days వచ్చాయి. మెయిన్ హౌస్ కొట్టాం, గిఫ్ట్ హౌస్. గిఫ్ట్ హౌస్ మీరు రెండున్నారా? మీరు తీసుకోండి, కష్టపడి మమ్మల్ని ఆడించేందుకు. ఏంటి బెస్ట్ సంచాలక్క. హౌస్ లో పోయిన డబ్బులు రికార్డ్స్ అన్ని హృదయాన్ని గెలుచుకున్నారు. ఎక్కడికి వెళ్దాం ఇప్పుడు? ముందు బ్రేక్ఫాస్ట్ జంక్షన్ లోకి బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడ ఆ లొకేషన్స్ ఏమన్నా చూసినా ఏంటండి. ఇక్కడితో అయితే గిఫ్ట్స్ ఇచ్చుకోవడం తీసుకోవడం అయితే అయిపోయింది. ఫుల్ ఎంజాయ్ అండి. అక్కడ గిఫ్ట్స్ తీసుకోవడంలో కూడా ఫుల్ ఫన్ అనమాట. మేము ఎక్కడున్నా కూడా ఇంచుమించు అలాగే ఎంజాయ్ చేస్తాము. ఫ్రెండ్స్ అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. మళ్ళీ త్వరలోనే అలాంటి ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం మేమైతే. ఇక్కడ ఏంటంటే చిన్న ఆవు అంటే ఇలా పొట్టిగా ఉంటాయి కదండి, దాన్ని ఏదో అంటారు, నేమ్ తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి. అక్కడ బాగుందని చెప్పి పండు అయితే కొన్ని పిక్స్ తీసాను. తర్వాత అయితే ఇక్కడ మెయిన్ గేట్ దగ్గర కొన్ని పిక్స్ దిగి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యామండి. ఆ పిక్స్ మీకు తమ్మునీల్లో కానీ లాస్ట్లో కానీ పెడతాను. ఇంకా అక్కడి నుంచి దారిలో టిఫిన్ తినేసి వెళ్ళిపోదాం ఇంటికి అని చెప్పి ఇక్కడ ఏదో హోటల్ ఉంది చిన్నది. ఇంకా అలాగే సరిపోలేదు ప్లేస్ మా ఫ్రెండ్స్ అందరికీ పాపం. కానీ అలాగే ఇంకా కారులో కొంతమంది అక్కడ కొంతమంది కూర్చుని తినేసి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇక్కడ ఏంటంటే మా ఇంటి దగ్గరలో చిట్టుబాబు కోడి పులావ్ అని చెప్పి కొత్తగా పెట్టారనమాట. అక్కడైతే తీసేసుకొని బిర్యానీ ఇంటికైతే వచ్చేసి ఎంజాయ్ చేసి రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఇక్కడైతే కొన్ని పిక్స్ యాడ్ చేశానండి. నెక్స్ట్ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా చూడండి, చాలా బాగుంటాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.